ఆపేసిన ఇంటి గారు ఏదో ఇలాగన్నారు. నేను ఇలాగ కొండ వేయించుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు. మరి ఆ ఉప్మాకు తోడుగా అక్కడ ఉంది పెసరెట్టు ఒకటి. ఆ పెసరెట్టు ఏముందంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా చిటిక్కి లేసి ఓడించి నేను ఇన్ఛార్జిని తీసుకుని ప్రత్యేకంగా నేను ఓడిస్తానన్నారు. మీకు దమ్ముంటే ఈ అన్ని మండలాలని మట్టి మైనింగ్ నడిపి కోట్లు సంపాదించుకున్నారు. ఆ కోట్లు ఇవాళ ప్రజలు ఖర్చుపెట్టి మీరు ఏదో చేద్దారనుకుంటున్నారమ్మో. మీరు ఏ విధంగా ఏమి చేయలేరు. మీకు దమ్ముంటే ఆ ఉప్మా పెసరెట్టు గాడు కూడా కలిపి ఆ పెసరెట్టు గాడికి కూడా దమ్ము సాలకే ఇవాళ మితిన్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. ఈ పెసరెట్టు రెడ్డి కూడా సరిపోకే మితిన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద పోటీకి దింపారు. కానీ ఇవాళ మేము చెప్తున్నాం 1,00,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మేము నెగ్గించుకుంటాం. ఈ ఉప్మా పెసరెట్లు ఎంత మంది వచ్చినా తినడానికి తప్ప ఓట్లు వేయడానికి పనిచేయరేళ్ళు. అక్రమాలు చేయడానికి పని చేస్తారు, అవినీతులు చేయడానికి పని చేస్తారు, మైనింగ్లు నడపడానికి పని చేస్తారు, అక్రమ రవాణా బియ్యం నడపడానికి పని చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ మేము ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి దమ్ముంటే 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు తెచ్చుకున్నా ఇక్కడ 1,00,000 మెజార్టీ తగ్గదు అని ఈరోజు నేను సభాముఖంగా దూరంపూడి గారికే కాదు, మితిన్ రెడ్డి గారికే కాదు నేను సవాలు ఇస్తున్నాను.